కాలసర్పదోషాన్ని ఏ విధంగా గుర్తించాలి, అసలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అసలు సిమ్టమ్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇలాంటివి కనబడితే ఖచ్చితంగా కాలసర్పదోషం ఉంది అని మీరు గుర్తించవచ్చు. ప్రధానంగా చెప్పాలి అంటే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి లైఫ్లో చాలా తొందరగా ఎర్లీ స్టేజ్లో రావడం చాలా తొందరగా మనం గుర్తించవచ్చు. అండ్ కోపము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, యాంగర్ ఇష్యూస్ అండ్ వ్యక్తిత్వాన్ని మనం కొద్దిగా చూసుకుంటే కనుక కోపము అనేటువంటిది ఎక్కువగా ఉండడం, హైలీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ నేచర్తో ఉండడం, కానీ లేకపోతే అతి మంచితనము అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, అతి దాన గుణము, అతి ప్రేమ, ఓవర్ పొసెసివ్నెస్, ఇలాంటివన్నీ కూడా కాలసర్పదోషం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనం గుర్తించవచ్చు. ఇక రెండవది ఏంటి అంటే చదువుకునేటువంటి వయసులో విద్యలో ఎన్నో ఆటంకాలు అనేటువంటివి వాళ్ళకి వస్తాయి. అంటే చదువు సాగనివ్వకుండా డిస్టర్బెన్సెస్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ మానేయడం కానీ, అది ఆర్థిక సమస్య వల్ల దేని వల్లనైనా సరే కావచ్చు. అయితే ఇంకా రెండవది ఏంటి తర్వాత ఏంటి అంటే డబ్బులు నిలబడకపోవడం అండి. సెకండ్ హౌస్ వచ్చేసి ఈ ధనస్థానం, డబ్బులు నిలబడకపోవడం, ఎంత సంపాదించినా డబ్బులు నిలబడవు. మూడవది ఏంటి అంటే వాళ్ళు ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడ ఆ ప్రదేశంలో అట్మాస్ఫియర్లో వీళ్ళకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ యారోగెంట్ అని, కోపిస్టులని, మొండి వాళ్ళని, వీళ్ళ మీద ఒక నెగిటివ్ ప్రోపగాండా అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది. నాలుగవది మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు వీళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించలేకపోవడం, రికగ్నైజేషన్ అనేటువంటిది లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక ఐదవది సంతాన సమస్య. అంటే ఇవన్నీ ఉంటాయి అని కాదండి, వీటిలో ఏదైనా మీరు గుర్తించవచ్చు అని చెప్తున్నాను. ఐదవది సంతాన సమస్య, సంతానం లేటుగా పుట్టడం కానీ, పుట్టినటువంటి సంతానానికి ఆరోగ్య సమస్యలు, ఆర్టిజం, మాటలు సరిగ్గా రాకపోవడం కానీ, బాల అరిష్ట దోషములతో జన్మించడం, గర్భదోషాలు అంటే కడుపులో ఉండగానే చనిపోవడం, ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తారు, దీన్ని బాగా గుర్తించవచ్చు. ఇక ఆరోది ఏంటి అంటే శత్రువులు, కుటుంబంలోని శత్రువులు ఉంటారు, మోసం చేసేటువంటి వాళ్ళు పక్కనే ఉంటారు, అతి మంచితనంతో నమ్మి హామీలు, రుణ బాధలు ఇవన్నీ కూడా వీళ్ళకి కొని తెచ్చుకున్నట్టుగా, వీళ్ళకి ఏముండవు, వీళ్ళే కావాలని వీళ్ళ యొక్క ప్రయత్నపూర్వకంగా కొని తెచ్చుకున్న విధానంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏడవది ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. అంటే ఏమీ ప్రాబ్లం ఉండదు, చాలా చిన్న ప్రాబ్లమే అది చాలా పెద్దగా అయిపోతుంది. చాలా పెద్దగా ఏదో భూతద్దంలో పెట్టి చూసినట్టుగా చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా అయిపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి. ఇకపోతే ఎనిమిదవది ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, కొన్ని రకాల కాలసర్పదోషాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుళిక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, అది స్పెషాలిటీ అని కాదు, దాని యొక్క గుణము ఏంటి అంటే సూసైడల్ టెండెన్సీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అస్తమాను నేను చనిపోతాను, నా జీవితం అక్కర్లేదు, విరక్తితో కూడినటువంటి భావన ఎక్కువగా కలుగుతుంది. దాంతోపాటు కొంతమందికి వైరాగ్య సిద్ధి కూడా కలుగుతుంది అనుకోండి. అయితే ఇకపోతే తొమ్మిదవది బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్, పనులు అవ్వవు. సో ఇక్కడ ఏంటి అంటే నా జీవితంలో నేను ఏం చేసినా, ఎంత కష్టపడినా నాకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చాయి కానీ నాకు ఏదీ పని అవ్వట్లేదనే ఒక భావన కలుగుతూ ఉంటుంది. అది తొమ్మిదవది. ఇక 10వది వచ్చేసరికి జనరల్లీ పాతకాన్ని పిలువబడేటువంటి వాళ్ళకి ఇది ఉంటుంది, సెటిల్మెంట్ లేకపోవడం. 33 సంవత్సరాల దాకా వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత స్కిల్డ్ అయినా, ఎంత పెట్టి పుట్టినా వాళ్ళకి 33 సంవత్సరాలు వచ్చేదాకా సెటిల్మెంట్ అనేటువంటిది ఉండదు. ఇకపోతే చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళ చెడు సహవాస దోషము అనేటువంటిది కనబడుతుంది. చెడు సహవాస దోషం అంటే ఎలాగా, వీళ్ళ చుట్టూనే నానుకున్న వాళ్ళే వీళ్ళని దెబ్బతీస్తారు. 12వది ఎన్ని పూజలు చేసినా కొంతమంది నాస్తికులుగా మారిపోతారు, కొంతమంది విపరీత భక్తులుగా ఉంటారు, కానీ ఇద్దరికీ కూడా దైవానుగ్రహం ఉండదు. అది 12వ లక్షణంగా కాలసర్పదోషానికి చెప్పబడి ఉంది. సో ఈ కాలసర్పదోషంలో మనం 4వ రకమైనటువంటి శంఖపాల అని పిలువబడేటువంటి కాలసర్పదోషాన్ని మనం చూస్తే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళకి జనరల్లీ ఉంటాయి అంటే విద్య. ఎలాంటి విద్య, చిన్న వయసులో విద్య కాదండి, హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత, పై స్థాయికి వెళ్ళిన తర్వాత నేను చదువుకోవాలనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళాక ఎన్నో డిస్ట్రాక్షన్స్ కానీ, ఎన్నో రకాల పరిచయాలు కానీ, ఆర్ ఎనీథింగ్ దేని వల్లైనా సరే ఆ చదువు మధ్యలో ఆగిపోవడం, అక్కడ రిజల్ట్స్ అనేటువంటివి లేకపోవడం ఖచ్చితంగా చూస్తారు. ఇకపోతే వాహన ప్రమాదాలండి. చాలామంది వాహనాలు కొంటారు, అమ్మేస్తారు, లేకపోతే ఆ వాహనం కొన్న తర్వాత నేను మొత్తం దివాళా తీస్తానంటూ ఉంటారు. వాహన ప్రమాదాలు అవుతూ ఉంటాయి, ఆ ప్రమాదం తర్వాత జీవితం తలకిందులైపోతుంది. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తుంటారు. ఇల్లు కూడా అమ్మేసేటువంటి పరిస్థితికి వస్తారు. సో ఇది జనరల్లీ ఏంటి అంటే శంఖపాల కాలసర్పదోషం యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అండి. అంటే చూస్తే 10th హౌస్లో కేతు వల్ల జీవితంలో సెటిల్మెంట్ అనేటువంటిది చాలా లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుంది? టిల్ 33.
ఏజ్ వీళ్ళకి 33 వచ్చేంత వరకు కొంతకాలం జాబ్ చేస్తానని, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటానని, ఒక బిజినెస్లో స్టార్టప్ పెడతానని, దాంట్లో డబ్బులన్నీ అయిపోయిన తర్వాత లేకపోతే చేయలేకపోయిన తర్వాత వాళ్ళు ఏదో చేశారు అందుకే ఫెయిల్ అయిపోయిందన్న మళ్ళీ సాకులతో ఇంకొక బిజినెస్ ఏదైనా పెట్టడం, మళ్ళీ అక్కడ కూడా ఫెయిల్ అవ్వడం, ఇంకొక జాబ్లోకి వెళ్తానడం, తల్లిదండ్రులకి తెలియనటువంటి రోదన. ఎందుకంటే 4th రాహు కదండి, తల్లిదండ్రులకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది, ఆర్ తల్లిదండ్రుల వల్ల వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువగా పడడం వీళ్ళ మీద, ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఎన్ని చేసినా ఎంత కష్టపడినా వీళ్ళకి 33 ఏజ్ వచ్చేంత వరకు సెటిల్మెంట్ అనేటువంటిది ఉండదు. చాలామంది ఫారెన్ వెళ్ళిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎంఏ కానీ ఎంబీఏ కానీ ఏదో కోర్సెస్ ఎంటెక్ కానీ చేయడానికి ఫారెన్ వెళ్తారు. అక్కడ చేస్తూ మాకు జాబ్ రాలేదండి, ఎంత కష్టపడుతున్నామండి, ఇన్ని చేసామండి, ఇంత కష్టపడ్డాను, ఏది పని అవ్వదు. ఎందుకనంటే శంఖపాల కాలసర్పదోషం ఎప్పుడైతే ఉంటుందో సర్పశాపము అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యి ఉన్నంత కాలం కూడా ఆ శాపము మిమ్మల్ని ఆ పర్టికులర్ స్పెసిఫిక్ ఆస్పెక్ట్లో మిమ్మల్ని ఎదగడానికి సహాయం చెయ్యదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాపం నుంచి మీరు బయటికి రావాలి. అంటే ఏంటి, కొంతమందికి స్పెసిఫిక్గా 10th హౌస్లో కేతు వల్ల కొన్ని పర్టిక్యులర్ స్పెసిఫిక్ వృత్తుల్లో మాత్రం రాణించగలుగుతారు. ఎలాంటివి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. బికాజ్ కేతు అంటే ఈ సోషల్ మీడియా కావచ్చు, టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చు, భగవంతుడికి సంబంధించినటువంటి వృత్తులు కావచ్చు, వాటిలో మాత్రం కొద్దో గొప్ప వీళ్ళకి ఎదుగుదల అనేటువంటిది కనబడుతుంది. దీన్నే శంఖపాల కాల సర్పదోషం అంటారు. అది కూడా నేను చెప్పే వృత్తులు పర్టికులర్గా చార్ట్ చూసిన తర్వాతనే నిర్ణయించాలి. సో అలాంటి వృత్తుల్లో అయితే కొద్దో గొప్ప మనీ జనరేట్ అవ్వడం కానీ, వీళ్ళ సెటిల్మెంట్ అవ్వడం కానీ, అట్లీస్ట్ వీళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా వీళ్ళ కెరీర్ ముందుకు వెళ్తుంది. సో ఈ శంఖపాల కాలసర్పదోషం ఎప్పుడైతే మనిషికి ఎఫెక్ట్ అయి ఉంటుందో 2 రకాల ఫ్యామిలీస్లో ఇబ్బందులు ఉంటాయి. ఏ రకమైన ఫ్యామిలీస్? ప్రతి మనిషికి 2 ఉంటాయండి. తన తండ్రి, తన తల్లి, తన సిబ్లింగ్స్. రెండవది తన భార్య, తన పిల్లలు, లేదా తన భర్త, తన పిల్లలు. ఈ 2 రకాల ఫ్యామిలీస్లో కూడా వీళ్ళకి తెలియనటువంటి ఒక కంఫర్టబుల్ ఫీలింగ్ అనేటువంటిది ఉండదు. అంటే వీళ్ళని ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నన్ను ఏదో అంటూనే ఉంటారండి, నేనేం తప్పు చేయకపోయినా నా నోరే అందరికీ కనబడుతూ ఉంటుందండి. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? శంఖపాల కాల సర్పదోషం వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు రెమెడీ ఎప్పుడైతే ఫాలో అవుతారో, కర్మ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ స్పెసిఫిక్ బాధ నుంచి ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు.